ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 28, 29 వచనాలు కలిసి చూద్దాం. ప్రకటన 2:28, 29. మరియు అతనికి వేకు చుక్కని ఇచ్చేదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రభు యొక్క సహాయార్థమై మరోసారి ప్రార్థనలో ప్రభు పని చూద్దాం. యేసు ప్రభువా, ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించిన దేవా నీ కొందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా కృప చూపించారు దేవా. తిరిగి బల దగ్గరికి వస్తున్నాం ప్రభువా. మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. హిమము కంటే తెల్లగా ఉండినట్లుగా మమ్మల్ని చేయండి దేవా. నీ కృప వెంబడి కృపను పొందటంలో మీరు సహాయపడుతూ వచ్చారు దేవా. మా కొరకై మీరు మా తండ్రి శరీరం అంతా కూడా దున్నబడుతూ వచ్చింది. మా కొరకే మీరు రక్తం కార్చేశారు దేవా. మరి ఆ యొక్క శరీర రక్తంలో మేము కూడా పాలిభోగస్తులుగా ఉండడం కొరకై ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాకని దేవా. ప్రకటన గ్రంథంలో 7 సంఘములు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు తన భక్తుడైన యోహాను గారికి దాదాపుగా ఆయనకు వయసు 95 సంవత్సరాల వయసులో దేవునితో అతడు 65 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చాడు. 95వ సంవత్సరం వయసులో పద్మశ్రు ద్వీపంలో వేయబడినప్పుడు మహారుదుడు దేవుడు ఆత్మోషుడైపోయినాడు. యోహాను గారు ఆత్మోషుడైపోయినాడు. ఆత్మదేవుడే దేవుని వశమైనప్పుడు ఈ 7 సంఘముల గురించి వర్తమానాన్ని సంఘపు దూతలకు పంపించమని ఆయన ప్రభు చెప్పడము, ఆయన రాయడము. కనుక ఇప్పుడు 4వ సంఘములో మనం ఉన్నాం. ఇది తుయితైర సంఘము. దీని గురించి ఇప్పటికే చాలా వారాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ వారం కూడా ఈ తుయితైర సంఘం గురించి ధ్యానం చేస్తాం. గత వారము మనం ధ్యానించినాం, జయించేవానికి దేవుడు ఏం చేస్తాడు? వారిని అధికారులుగా చేస్తాడు, జనుల మీద అధికారులుగా చేస్తాడు. ఏమేమి జయించాలా? పాపము, స్వయము, సాతాను. ఈ 3 జయించినప్పుడు మనం ఏం చేస్తాడు? దేవుడు ఏలికలుగా చేస్తాడు. సహనం మనలో ఉంటే ప్రభుతో ఏలతామని చక్కటి మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. సరే, ఇంకా జయించువానికి ఇంకా అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. ఏంటంటే వేకువ చుక్కని ఇచ్చేదని అన్నాడు. మనం చదివిన మాటలో వేకువ చుక్క. వేకువ చుక్క ఎలా ఉంటుంది? అది ఎప్పుడు దొరుకుతుందంటే వేకువ చుక్క అనేది సూర్యోదయం అందు వస్తుందంట. అది మన మండలాలు ఎన్నండి? మండలాలు అంటే ఈ మండలాలు తణుకు మండలము, ఇరగవరం మండలము, ఈ మండలం కాదు. గతంలో మీకు చెప్పాను ఎన్ని మండలాలు? 7 మండలాలు. 7 మండలాలు ఉన్నాయి. సరే, 7 మండలాల్లో మొదటిది భూమండలము, రెండవది వాయుమండలం కూడా ఉంది. అంటే ఆకాశంలోని ఇవన్నీ ఉంటాయి, వాయుమండలం. తర్వాత 3వది మేఘమండలం.
మేఘమండలం ఉంది. నాలుగవది చంద్రమండలము, నక్షత్ర మండలం. నాలుగవది నక్షత్ర మండలం. ఐదవది చంద్రమండలము. ఆరవది సూర్యమండలము. ఏడవది పరమండలం. ఎన్ని వచ్చాయి? 7 మండలాలు. అంటే నక్షత్రాలు ఆకాశంలోనే ఉంటాయి కదా. నక్షత్రములు ఎక్కడ కనబడతాయి? ఆకాశంలోనే ఉంటాయి. అలాగే చంద్రుడు ఎక్కడ ఉంటాడు? అతనికి కూడా అంటే ఒక స్థానం ఉంది, చంద్రమండలం అని. అది ఆయన కూడా మరి అక్కడ చంద్రమండలం నుంచి ఏం చేస్తాడో ఆకాశానికే వస్తాడు. వాయుమండలం కూడా ఉంది. వాయుమండలం అంటే గాలి కదా, వాయుమండలం. అది లేకపోతే అది ఇది ఒక స్థానం అన్నమాట. ఆ స్థానం దాటిందంటే వాయుమండలం ఇక వాయువు ఉండదు, గాలి ఉండదు. చూడండి, చంద్రమండలంలోనికి వాటిలోకి వెళ్ళే వాళ్ళు ఆక్సిజన్ పట్టుకుని పోతారు. అక్కడ వాయువు ఉండదు. అక్కడ ఏముండదు? వాయువు ఉండదు. వాయుమండలం. సరే, 7 మండలాలు. 7 మండలాల్లో హైయెస్ట్ మండలం ఇది. 7వ మండలం ఏంటి? పరమండలం. మనమందరం కూడా ఇవన్నీ దాటుకుని వెళ్ళిపోవాలి, పరమండలానికి వెళ్ళాలా. అర్థమైందా? ఏమేమి దాటాలా? భూమండలం దాటాలి, వాయుమండలం దాటాలి, మేఘమండలం దాటాలి. వాయుమండలం అంటే మేఘమండలం దాటాలి, చంద్రమండలం దాటాలి, నక్షత్ర మండలం దాటాలి, సూర్యమండలం దాటాలి. అప్పుడు ఏం దొరుకుతుందో మనకు? పరమండలము. ఇంతవరకు ఏ మానవుడు కూడా ఆ పరమండలానికి వెళ్ళలేదు. కానీ పద్మసు ద్వీపములో వేయబడిన యోహాను గారు మాత్రము ఏం చేసినాడంట? ఎక్కడికి ఎక్కురమ్మో ఆయన ఆత్మవశుడైపోయినాడు. ప్రభు తీసిపోయాడు. ప్రభు ఏం చేసినాడు? తీసిపోయినాడు. అలాగే పౌలు గారు కూడా ఏం చేశాడంటే ఆయన కూడా వెళ్ళొచ్చాడు. ఆయన కూడా అంటాడు ఎక్కడంటే నేను ఒక మనిషిని ఎరుగుదు అంటాడు. పౌలు గారే వెళ్ళొచ్చినాడు కూడా ఆయనే. సరే, దాని గురించి ఇక్కడ నేను వివరించిన కానీ సరే, ఏదేమైనా కానీ పరమండలము చూచిన వ్యక్తిగా ఉన్నాడు. ఎవరైనా? యోహాను గారు. కారణం ఏంటి? యేసు రొమ్మున ఆనుకున్నాడు. యేసు ప్రేమించాడు. యేసు సిలువ దగ్గర 12 మంది శిష్యుల్లో అతడు మాత్రమే నిలబడ్డాడు. సిలువ వేయబడినప్పుడు 12 మందిలో ఎవరు నిలబడ్డారు? మిగిలిన 11 మంది ఎక్కడ? ఒకడేమో చచ్చిపోయాడు, వెళ్ళిపోయి ఊరేసుకుని చచ్చిపోయాడు. ఇంకో 10 మంది ఎస్కేప్ అయిపోయారు. కానీ ఒకడు మాత్రమే కానీ మరి వీళ్ళకి ఏమన్నా దేవుడు అన్యాయం చేసినాడా? దేవుడు అన్యాయస్తుడు కాదే. ఈ 12 మందిని కూడా ఒకేలా చూసేవాడు. 12 మంది కూడా ఒకే భోజనం పెట్టేవాడు. 12 మందిని కూడా ఆత్మీయంగా పెంచాడు. 12 మంది కాళ్ళు కూడా కడుగుతూ వచ్చాడు, పరిచర్య చేస్తూ వచ్చాడు, ఎంతో ప్రేమించినాడు. కానీ మిగిలింది ఎవరండి? ఒక్కడే. కనుక ఆ ఒక్కడు సిలువ దగ్గర ఉన్నాడు. ఆ సిలువ దగ్గర ఉన్న ఆ యోహాను యొక్క త్యాగమును బట్టి, లేక ఆయన ధైర్యాన్ని బట్టి దేవుడు కూడా ఏం చేసినాడంటే ఈ ఒక్కడైన యోహాను పద్మసు ద్వీపంలో వేయబడినప్పుడు అతడు చస్తాడు అని అక్కడ గవర్నమెంట్ చూచినప్పుడు ఆ ఒక్కడి కోసం ఎవరు వచ్చారంట? దేవుడు వచ్చాడు. యోహాను గారు సిలువ దగ్గర ఉన్నాడు కనుక యేసుప్రభువు వారు ఎక్కడికి వచ్చినాడు? ఇప్పుడు పద్మసు ద్వీపంలో వేయబడిన యోహాను గారి దగ్గరికి వచ్చినాడు. మన జీవితంలో కూడా అంతే. మనము దేవుని దగ్గర ఉంటే మన దగ్గర ప్రభు ఉంటాడు. మనం దేవుని దగ్గర లేకపోతే మన దగ్గర ఆయన ఎలా ఉంటాడు? నువ్వు దేవుని దగ్గర రాకుండా దేవుడా 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 అంటే నీకు ఎలా సహాయం చేస్తాడు? నీ దగ్గర ఎలా ఉంటాడు? అయితే యోహాను గారు సిలువ దగ్గర ఉన్నాడు కనుక ఇప్పుడు యోహాను గారి కష్టంలో వృద్ధుడు, ముసలివాడు, 95 years ఉన్నాయి అప్పటికి. అలాంటి వ్యక్తి పద్మసు ద్వీపంలో ఉన్నప్పుడు ప్రభు ఆయన కోసము వచ్చినాడు. మరి ఇలాంటి యోహానుతో ప్రభు ఈ ప్రకటన గ్రంథం రాయించినాడు, పరలోకం చూపించాడు. యోహాను గారు సావకుండానే పరలోకం చూశాడా లేదా? యోహాను గారు చచ్చిపోయినాడా? సావకుండానే పరలోకం చూశాడు. అర్థమైందా? ఎంత ఆధిక్యత. కనుక ఇలాంటి యోహాను గారు మరి ఈయనతో మరి యొక్క సంఘములో రాయిస్తూ ఉన్న ప్రభువు ఏమంటాడంటే జయించు వానికి నేనేమేస్తానో వేకువ చుక్కనిస్తానంటాడు. వేకువ చుక్క అనేది ఎప్పుడు వస్తుందంటే సూర్యోదయమందు. సూర్యుడు ఏం చేస్తాడు? వస్తాడు. సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయిస్తాడనగా
వేకో చుక్క వస్తుందట. చుక్కలు అనేకమైన అంటే నువ్వు కనిపెట్టలేవు. ఇలా కనిపెడతారు శాస్త్రజ్ఞులు, ఎలా ఉంటారు కదండి సైంటిస్టులు, వాళ్ళు పట్టుకోగలరు ఆ చుక్కను. ఏకో చుక్క అది ఎప్పుడు వస్తుంది? అది వేకునే వస్తుంది. అంటే రాత్రి నుంచి తెల్లారి వరకు అది ఉండదు. వేకువన ఇంకా తెల్లవారింది, సూర్యుడు వస్తాడో సూర్యునికి ముందు వస్తుంది. ఇది ఏంటిది? వేకు చుక్క. మరి వేకు చుక్కని ఇస్తాడంట. జయించు వానికి ఏమిస్తాడు దేవుడు? వేకువ చుక్కను ఇస్తాడు. తూయితేర సంఘానికి రాశాడు, వేకువ చుక్కని ఇస్తాడు. మరి ఎలా ఇస్తాడు అసలు వేకువ చుక్క? అసలే మనము పట్టుకోలేమే. శివలామితి అంటది పరమగీతంలో రాస్తూ, చదవండి పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా. చదవండి పరమగీతం 5:10. తీయలేదు, అంతసేపు తీసినారా పరమగీతం? చదువు. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో 10,000 మంది పురుషులు అక్కడ ఉన్నా కానీ ప్రభువును గుర్తించవచ్చంట. అర్థమైందా? అంటే చుక్కలు ఎన్ని ఉన్నప్పటికీ ఆకాశ మండలంలో ఎన్నో చుక్కలు ఉంటాయి. లెక్క పెట్టగలమా? అబ్రాహం గారిని పిలిచినాడు, రావయ్యా రా ఇది అవసారి చూడేంటి నక్షత్రాలు. వాడిని లెక్క పెట్టగలవా? చేత కాదంటే లెక్కించలేడు నక్షత్రములను. ఈ ప్రపంచంలో ఏ సైంటిస్ట్ అయినా కానీ ఆకాశంలో నక్షత్రం లెక్కించినాడా? లెక్కించలేడు. ఒకవేళ నక్షత్రమండలంలోకి వెళ్ళాడేమో, చంద్రమండలంలోకి వెళ్ళాడు, సూర్యమండలంలోకి పోలే, కాలిపోతాడు. కానీ నక్షత్రాలను ఏ మానవుడు లెక్కించలేడు. నక్షత్రముల సంఖ్య ఆయనకే తెలుసు. పాట పాడతాం కదా, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించును. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించును. నక్షత్రముల సంఖ్యానికి తెలుసు. ఎన్ని అవసరమో అన్ని నక్షత్రాలు ఆయన పెట్టినాడు. అర్థమైందండి? ఆ నక్షత్రములలోనే వేకో చుక్కను కూడా పెట్టినాడు. అది ఎవరికి కనిపిస్తుంది అంటే వేకో చుక్క జయించు వారికి మాత్రమే. ఎవరికండి? జయ జీవితం. ఏ జయ జీవితం ఉండాలా? పాపాన్ని జయించాలా, స్వయాన్ని జయించాలా. గత వారం అయిపోయింది ఈ జయము గురించి. తర్వాత సాతాను కూడా జయించాలి. ఇది జయించు వారికి మాత్రమే ఆ అన్ని నక్షత్రములలో ఏకో చుక్క కనబడుతుంది. 10,000 మంది అంటే ప్రభుని గురించి రాస్తూ 10,000 మంది అక్కడ ఉన్నా కానీ ఆయన గుర్తుపట్టవచ్చు. 10,000 మంది మనుషులు అక్కడ ఉన్నా కానీ ఆయన పరిస్థితి వేరు, ఆయన రూపమే వేరు. అర్థమైందండి? ఆయన చాలా అందమైన రూపం కలిగిన వాడు. అంతేగాని మీకు చాలా పర్యాలు చెప్పాను, ఫోటోలో ఉన్న దేవుడు కాదు, ఆయన విగ్రహం కాదు. అసలు చాలామంది ఫొటోస్ పెట్టుకుంటారు, ఏదో ఇలా గడ్డం వేసుకుని అదో రకంగా. అసలు మామూలుగా నీవే ఎంత అందంగా ఉంటే, దేవుడు కలిగి చేసిన మనుషుడే చాలా అందంగా ఉంటే, మరి దేవుడు ఇంకెంత అందంగా ఉంటాడండి? ఉండడా? చాలా అందగాడంట ఆయన. ఆయన రూపాన్ని వర్ణించాడు. ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంట? ఆయన కళ్ళు ఎలాగ ఉన్నాయి? అగ్ని జ్వాల. ఆయన పాదములు కొలిములు పుటం వేయబడిన అపరంజి. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశము. ఆయన తల తెల్లని ఉన్నిని పోలినదై ఉంది. అయ్యి బాబోయ్, ఆయన రూపాన్ని చూస్తే ఎక్కడ కూడా ఫోటోలో పోలిక కనబడదు. అర్థమైందా? యేసు ప్రభుల వారు ఆ ఫోటోలో ఉండడు. మీకు చాలా ఆ ఫోటోలు తీసేయండి. యేసు ప్రభు వారి విగ్రహము కాదు. యేసు ప్రభు వారిని ఎవరు కూడా ఫోటో తీయలే. అర్థమైందా? యేసు ప్రభు వారిని ఎవరు కూడా, దేవుని ఎక్కడ చూశాడండి? దేవుడు ముందు పుట్టాడా? నువ్వు ముందు పుట్టావా? దేవుడు నిన్ను కలిగజేశాడు కానీ నువ్వు దేవుని కలిగజేయలే. దేవుడిని ఎవరు పూర్తిలే. చాలా అందగాడైనా, అందుకే 10,000 మంది అక్కడ ఉన్నా కానీ నేను గుర్తుపట్టవచ్చు. ఆయన ఒక విగ్రహము కాదు, ఆయన ఒక విగ్రహము కాదు. మోషే గారు అడిగాడు, ప్రభువా మరి మీ పేరు అడుగుతారు ఆ ఇశ్రాయేలు ప్రజలు, నేనేం చెప్పాలా? ఏం చెప్తావయ్యా నువ్వు? నా పేరేంటి తెలుసా? నేను ఉన్నవాడను, అదే నా పేరు. ఎవరైనా పెట్టుకుంటారా? ఉన్నవాడా? కానీ దేవుడు పెట్టుకున్నాడు. నువ్వు పెట్టుకుంటావా?
ఇప్పుడన్నీ ఇంగ్లీష్ పేర్లు. బ్లాడెన్ రాజు లేదా ఆ రాజు ఈ రాజు అసలు తిరగని పేర్లు వచ్చేస్తున్నాయి. మనం కూడా పలకలేమాట ఇంగ్లీష్ పేర్లు. మళ్ళా దేవుడు ఏం పేరు పెట్టుకున్నాడు? సుధీర్, ఉన్నవాడు అనువాడా. అర్థమైందా? ఉన్నవాడు అనువాడు, చక్కటి పేరు. అదే నా పేరు అని చెప్పాడు. అదే నా పేరు. కనుక ఆయన ఉన్నవాడు అనువాడనై ఉన్నాడు. లేని దేవుడి కాదు, ఉన్నాడు అనువాడు. పలికేవాడు ఆయనే, పిలవగానే పలికేవాడు కూడా ఆయనే. వేకు చుక్క, ఆయన 10,000 మంది పురుషులలో అతని ఆ వేకు చుక్క దేవుడే. ఎందుకంటే ఈ కథ అంతా ఎందుకు చెప్పినానంటే ఆ వేకు చుక్క ప్రభువే. అర్థమైందండి? ఆ వేకు చుక్క ఎవరు? ప్రభువే. చదువుదామా? పేతురు రాసిన 2వ పత్రిక అనుకుంటా రండి, 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టు దాని యందు మీరు లక్ష్యం ఉంచి ఎడల తెల్లవారి వచ్చే వేకో చుక్క, అదే దేవుని యొక్క వాక్యం. అందుకే ఉదయకాల సమయం లేవగానే ప్రార్థన చేసిన తర్వాత మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఉదయం లేచి ఏం చదవాలా? నువ్వేం చేస్తావు? ఉదయం లేగానే చీపురు పట్టుకుంటావు, ఉదయం లేగానే ఇంకో పని చేస్తావు, ఉదయం లేగానే ఇప్పుడు చీపురు కూడా కాదు, సెల్ ఫోన్. ఏం మెసేజ్లు వచ్చాయి? ఏంటి? ఏమి మెసేజ్లు వచ్చాయి? ఇది కాదు నువ్వు చేసేది. ఉదయం నేను లేవాలి, ఉదయం నేను లేచి ఏం చేయాలా? దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. తెల్లవారి వేకో చుక్క. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసావో అది ఎక్కడ ఉంటుందంట? నీ హృదయంలోకి వెళ్ళిపోయి ఎక్కడైతే చీకటి ఉందో ఆ చీకటిని ఏం చేస్తుందంట? వెలిగించే దీపం అంటది. నిన్ను వెలిగించేస్తుంది. నిన్నేం చేస్తుంది? చీకటి గల చోట వెలిగించేదే వేకువ చుక్క. కనుక మరి ఈ వేకువ చుక్క గురించి ఇక్కడ రాశాడు. జయించువానికి నేను వేకువ చుక్కను కూడా ఇస్తానన్నాడు. జయించువానికి. సరే, మనం ఇలా ముందుకు ఇలాగా వేకువ చుక్క గురించి మనం ధ్యానం చేస్తే ఈ వేకువ చుక్క ఎప్పుడంటే ఎప్పుడు ఆయన మరి వారితో కలిసి ఉంటాడు. వేకువ చుక్క ఎప్పుడు ఆ ప్రజలతో ఉంటుంది అనేది కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం. రండి, ఇక్కడ మనం చూస్తే ఈ యుగము అంతములోనంట, లేక ఈ యుగము చివరి క్షణాల్లో, మహాశ్రమల అంతములో, లోకమంతా చీకటిలో పడున్నప్పుడు కడబోరం మ్రోగుతుందంట. కడబోర, ఫైనల్ బోర. ఒకసారి చెప్పినాను మీకు బోర గురించి. కడబోర మ్రోగుతుందంట. ఆ బోర మ్రోగినప్పుడు స్వయంగా పరలోకము నుండి ప్రభువు, ఎక్కడి నుంచి? పరమండలము నుంచి ప్రభువు భూమి మీదకి దిగి వస్తాడు. 6 మండలాలు దాటుకుని వస్తాడు ఆయన కదా. 6 మండలాలు దాటుకుని వస్తాడు. ఎవరి కోసం వస్తాడు? ఎవరి కోసం వస్తాడు? ఎవరి కోసమో? యేసుక్రీస్తు ప్రభువారికి హృదయం ఇచ్చిన వాళ్ళు, ఆయన సేవించిన ఆయన దాసుల కోసము ఆయన ఏం చేస్తాడంట? కడబోర మహాశ్రమల అంతంలో వస్తాడంట. ఆయన శ్రమలు ఉంటాయి, మహాశ్రమలు ఉంటాయి. శ్రమకాలము 3.5 సంవత్సరాలు. ఎంతకాలమో? 3.5 సంవత్సరాలు. మహాశ్రమలు ఎంతకాలమో? ఇంకో 3.5 సంవత్సరాలు. మీకు అర్థమైందా? శ్రమలు, మహాశ్రమలు అంటే ఈ శ్రమలు, మహాశ్రమలు 7 సంవత్సరాల కాలం ఉంటాయి భూమి మీద. 7 సంవత్సరాల కాలంలో శ్రమలు, మహాశ్రమలు. అయితే కొందరైతే శ్రమలను జయించి వెళ్ళిపోతారు. మహాశ్రమలకు కొంతమంది ఉండిపోతారు భూమి మీద. మహాశ్రమలకు ఉండిపోతారు. సరే, మరి యొక్క యుగము లేక ఈ ప్రపంచము యొక్క పరిస్థితి మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కృపాయుగం ప్రారంభమైంది. ఇందాకనే చెప్పుకున్నాం. ఎక్కడైతే పాపము విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించిందంట. జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఏ యుగం ప్రారంభమైంది? కృపా యుగము. ఎందుకంటే పాపమున్న చోట మరణం ఉంది. మరణించకుండా ఉండాలని కృప ఏం చేస్తుంది? అపరిమితముగా కృప కూడా పాపము కంటే ఎక్కువగా విస్తరించింది. అయితే ప్రకటన 4వ అధ్యాయము 1వ వచనం ప్రకారము ఏం రాసినాడంటే కృపాయుగము అంతమైపోతుంది అక్కడతో. అంటే కృపాయుగము
ముగిసిపోయి ఇంకా కృపకాలం ఉండదు. మీకు అర్థమైందండి? ఇప్పుడైతే ఏ కాలం ఇది? కృపకాలం. కృపకాలం అంటే పాపం ఉన్న చోట ఏముంది? కృప కూడా ఉంది. కృపతో నిన్ను రక్షించాడు, కృపతో నువ్వు నిర్మూలం కాలేదు, కృప వెంబడి కృపను ప్రభు నీకు ఇచ్చాడు, నువ్వు బ్రతుకుతున్నావు, నేను బ్రతుకుతున్నాను. ఇప్పుడు ప్రకటన 4:1 తర్వాత కృప ముగిసిపోతుంది, ఇంకా కృప ఉండదంట. కృప లేకపోతే ఏముంటుంది? ఏముంటాయంటే అండి మహాశ్రమలు ఉంటాయి. మహాశ్రమల యొక్క అంతములో ఏం జరుగుతుందంట? కడబోరం రోగుతుంది. ఏమనంటే మరి బోర ఆయన సిగ్నల్స్ ఇచ్చినాడు. ఆయన స్వరము ప్రభు గురించి మనం చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాం. ఆయన స్వరం ఎలాంటిది? మొదటిది ఎలాంటిది? ఉరుములతో కూడిన స్వరము. రెండవది మెరుపులు. మూడవది బోరధ్వని. ఇది మర్చిపోకండి. ఉరుములు, మెరుపులు, బోరధ్వని. ఎవరి స్వరం ఇది? దేవుని స్వరం. అంటే ఉరుము ద్వారా మాట్లాడతాడు, మెరుపు ద్వారా మాట్లాడతాడు, తర్వాత బోరధ్వని ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. నిర్గమ 20 అధ్యాయంలో ఉంటుంది ఇది. ఉరుములు, మెరుపులు, బోరధ్వని. సరే, ఆయన మరి మాట్లాడే దేవుడు. ఇప్పుడు బోర కూడా ప్రభువే. బోరం రోగుతుందంట, కడబోరం రోగుతుంది. బోర, ఆ బోర శబ్దానికి ఏం చేస్తారంటే ఆ బోరం రోగినప్పుడు కృపాయుగము అంతమైపోయింది అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వినబడుతుంది బోరా? ఎక్కడి నుంచి వినబడుతుంది? పరమండలం నుంచి ఓదబడిన ఈ బోర సూర్యమండలము, చంద్రమండలము, నక్షత్ర మండలము, తర్వాత వాయుమండలము, మేఘమండలము, ఆ మేఘమండలము, వాయుమండలము దాటుకొని ఎక్కడికి కనబడుతుంది? ఇది భూమండలానికి కనబడుతుంది. ఈ బోర సామాన్యమైనది కాదు. నిజంగా మనం వాస్తవానికి చూస్తే ఈ బోరను మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా వాడారు. సంఖ్యాకాండం 10:2 మనం చూస్తే, ఇప్పుడు తీన అవసరం వద్దు, సమాజాన్ని పిలవడానికి. ఎందుకంటే చాలా లక్షల మంది జనం ఉన్నారు, చాలా దూరాలుగా ఉన్నారు. బోర ఊదేవారు, వాళ్ళ సిగ్నల్ అన్నమాట. బోర ఊదితే ఏం చేస్తారు? సమాజం అంతా ఎలర్ట్ అయిపోవాలి. బోర వినిపించింది, ఎందుకో మనం పిలుస్తున్నాడు నాయకుడని అర్థం. సరే, ఇక బోరను ఎందుకు వాడేవారంటే ఈ యొక్క సైన్యము లేక సమాజము సాగిపోవడానికి కూడా ఊదేవారట. మూడోదిగా మనం చూస్తే యుద్ధము జరిగినప్పుడు కూడా బోర ఊదేవారట. యుద్ధము జరిగినప్పుడు కూడా బోర ఊదేవారు. నాలుగోది మనం చూస్తే బలులు అర్పించిన సమయాల్లో కూడా ప్రత్యక్ష గుడారంలో ఏమి వినబడేయంట? బోరలు ఊదేవారంట. ఇది ఇశ్రాయేలీయుల పద్ధతి. సరే, ఈ బోరు ఇప్పుడు ఎందుకు ఊదబడుతుంది? పరమండలం నుంచి భూమి మీదకి ఎందుకు ఊదబడుతుందంటే కృపాయుగము అంతమైపోయింది. ఇప్పుడు మహాశ్రమల నుంచి ఎవరైతే వస్తారో వారిని ప్రభు తీసుకుపోతాడు. మేఘాలు వస్తాయి, మేఘమండలం సహాయం చేస్తుందంట. ఏం చేస్తుందంటే అండి, మేఘముల మీద వారు కొనుక్కోబడతారు. మనం చదువుతాం కదా, 1 కొరింథీ 15:52 చదవండి. 1 కొరింథీ 15:52. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగ కానీ మనమందరం మార్పు పొంది బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపడదు, మనము మార్పు పొందుదాం. ఇదొక మిస్టరీ. మర్మం అంటే దాచబడినది తెలియజేయడం. ఇక్కడ బోరం మ్రోగినప్పుడు కృపాయుగం అంతమైపోయింది, ఇదొక సూచన. రెండవది ఏంటంటే మృతులు అక్షయులుగా లేపబడతారంట. ఎవరండి? ఎవరైతే క్రీస్తును అంగీకరించి చనిపోయారో వారందరూ కూడా అక్షయులుగా లేపబడతారు. సరే, మరి సజీవులుగా ఉండే మన పరిస్థితి ఏంటి అంటే బ్రతికిన వారి పరిస్థితి ఏంటి? అప్పుడు దాకా మనం సజీవంగా ఉంటామో లేదో. బ్రతికిన వారి పరిస్థితి ఏంటి అంటే వాళ్ళేమో మార్పు పొందుతారంట. దేనికి? బోర శబ్దానికి. మృతులేమో అక్షయులుగా లేపబడతారు, అంటే సజీవులుగా లేపబడతారు. సరే,
సజీవులేమో ఏం చేస్తారంట? మార్పు చెందుతారంట, మారిపోతారు. ఏం మారిపోతుంది? క్షయమైన దేహము మారిపోతుంది. ఈ క్షయమైన దేహముతో మనము ప్రభుని ఎదుర్కొనలేము, అంటే ప్రభు దగ్గర చేరలేము. అందుకే ఈ సజీవులు ఏం చేయబడతారంటే మార్పు చెందుతారు. అందుకే మార్పు చెందుతారు గనక పక్షిరాజు వలె రెక్కలు శాసి ఎగురుతారంట. ఇప్పుడు ఎగురుతామా? ఎలాంటి ఎగురుతామా? ఇప్పుడు ఎగరము, ఈ శరీరంతో ఎగరలేం. ఎప్పుడు ఎగురుతామో? ఎప్పుడండి? మార్పు చెందినప్పుడు. అర్థమైందా? దేవుడు మార్పిస్తాడు. క్షయమైన శరీరం పోతుంది, అక్షయత వస్తుంది. ఈ అక్షయత వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయబడతారంట? మార్పు చెంది ఏళ్ళు కూడా ఏం చేయబడతారంట? మేఘమండలం మీదకి వెళ్ళాలా. ఎలాగా? ఎక్కడ దాకా వెళ్ళాలా? మేఘాలేమో కింద భూమండలానికి వచ్చేసేవయ్యి. అర్థమైందా? భూమండలానికి మేఘాలు వచ్చేవి. ఉదాహరణకు మనం చూస్తే ఏలియా దేని ద్వారా పరలోకానికి ఆరోహణమైనాడు? సుడిగాలి, అంతేనా? గాలి వచ్చింది, అతన్ని చుట్టేసింది, తీసుకుపోయింది. అంటే వాస్తవానికి సుడిగాలిలో తన యొక్క దేహము మార్పు చెందింది కనుకనే అది ఎక్కడికి వెళ్ళినాడు? ఇప్పుడు అగ్నిరథాలు అగ్నిగురాలు ఎక్కడి దాకా వచ్చాయి? అగ్నిరథాలు అగ్నిగురాలు వారిద్దరిని వేరు చేశాయి. కానీ ఇప్పుడు ఏం చేసినాయంట? ఈ సుడిగాలి నుంచి తీసిపోయిన ఏలియాను మేఘాల మీద తీసిపోయింది. ఈ గాలి ఎక్కడ తీసిపోయిందంట? మేఘాల మీద. అక్కడ నుంచి దేవుని దగ్గరికి ఆరోహణం వెళ్ళిపోయినాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు ఏలియా. చాలా ఆశ్చర్యకరమైన సందర్భం అది. అలాగే ఇక్కడ అక్షయులుగా ఉన్న మనము ఏం చేయబడతామో మార్పు చెంది పక్షిరాజుల వంటి రెక్కలు, అంటే పక్షి లాంటి రెక్కలు కాదయి, అంటే పక్షిరాజును పోల్చాడు, అంటే గ్రద్దను పోల్చినాడు. చదవండి 40 యెషయా గ్రంథం. యెషయా గ్రంథము 40 అధ్యాయం. మీకు చాలాసార్లు చెప్పినవే మరొకసారి జ్ఞాపకం చేటు కొరకాయ మళ్ళీ వెనక్కి వచ్చినాను అంతే. చదవండి 40 అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఏమన్నాడు ఇక్కడ? ఇది ఒక నూతనమైన కార్యం, ఇది నూతనమైన వింతైన కార్యము, ఎవరు ఎన్నడూ చూడలేని కార్యము. ఏంటంటే ఇది పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారంట. పైకి ఎగిరి మరి ఎక్కడి వరకు వెళ్తారు అంటే చదువుదామా? దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో ఎక్కడ దాకా తీసుకెళ్తుందంటే ఈ యొక్క ఎగరడము ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అంటే అండి, మేఘముల మీద కూర్చోబెట్టేవారు. మేఘముల మీద, ఆకాశ మండలంలోని మేఘముల మీద కూర్చోబెట్టే వరకు నేను తీసుకుపోతుంది. చూడండి, పక్షిరాజు ఇలా కొట్టుకుంటూనే ఉంటుందా? ఒక్కసారి ఇలాగ అందంటే చాలాసేపు చాలా బ్యాలెన్స్గా నిలబెట్టుకుంటుంది. ఇలాగ పక్షిరాజు, మీరు గమనించినారో లేదో, అంతేనా? ఒక్కసారి ఇలా అందంటే రెక్కలు ఏం చేస్తుంది? చాలాసేపు అదేం చేస్తుంది? అలా బ్యాలెన్స్గా అర్థం వాళ్ళకి కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మిగతా పక్షులు అయితే ఏం చేయాలా? పావురం కొట్టాలా, పిచ్చి కొట్టాలా, ఇంకేముంటాయి, కోకిలు కొట్టాలా, అనేక రకమైన జాతుల పక్షులు ఉన్నాయి. కానీ పక్షిరాజుకుండే ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి ఎలా అన్నదంటే అలా బ్యాలెన్స్కి వెళ్ళిపోతుంది. అయితే నువ్వు అన్నిసార్లు కూడా అనవలసిన అవసరం లేదు. ఒక్కసారి ఎలా అన్నావంటే మేఘల మీదకి వెళ్ళిపోతావు, అది దాని అర్థం. మీకు అర్థమైందండి? ఒక్కసారి రెక్కలు ఎలా చాచావంటే ఎక్కడికి వెళ్ళిపోతా? మేఘల మీదకి వెళ్ళిపోతాం. చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఆ భాగ్యం నీకొద్దా? ఇప్పుడు ఎవరెవరితో కలిసి వెళ్తాం? మృతులు, సజీవులు ఏకమై వెళ్తామంట. ఎక్కడికి? మృతులు ఎలా లేపడుతున్నారు? సజీవులుగా అక్షయత కలిగి లేపడుతున్నారు. సజీవులమైన మనము
మార్పు పొంది వెళ్తున్నాం. అంటే ఇద్దరము కూడా, వాళ్ళు మనము కూడా ఏం చేస్తున్నామంట, ఏకమై మేఘమండలంలో ఉన్న ప్రభుని ఏం చేస్తామంట, ఆ మేఘాల మీద కొనుపోబడి ప్రభుని ఎదుర్కొంటాం. ప్రభు వస్తాడు, ఆ పరమండలం నుంచి ఎక్కడికి వస్తాడు? ఆయన మేఘమండలానికి వస్తాడు. అర్థమైందా? ఎక్కడికి వస్తాడంటే అండి, ఎప్పుడు కృపాయుగం అంతములో, బోరం రోగినప్పుడు. కృపాయుగం అంతము ఏం చెప్పండి? బోరం రోగినప్పుడు. ఇక్కడ అంటాడు, మృతుల గురించి చక్కటి మాటలు రాసినాడు. ప్రతివాడు కూడా తన తన వరుసలోని బ్రతుకుతాడంట. చదవండి 15వ అధ్యాయం, 3 కొరింథీ 15వ అధ్యాయం 23వ వచనం. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. వరుస ఉంటుంది, ఎలా పడితే అలా ఎలా పడితే అలా వెళ్ళిపోవాలి. క్రమం ఉంటుంది, క్రమమైన రీతి ఉంటుంది. అలాగే సజీవులకు కూడా ఏముంటుందంట, వరుస క్రమంలోనే దేవుడు ఏం చేస్తాడో వారిని తీసుకుపోతాడు. వరుస క్రమం ఉంటుంది. అర్థమైందా? వరుస క్రమంలోనే దేవుడు తీసుకుపోతాడు. సరే, చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఇది. కనుక ఇట్లాంటి పరిస్థితులలో ఇది భూమి అంతము. భూమి ఏం చేస్తుందంటే మహాశ్రమల కాలం. ఎవరండి వీళ్ళు మహాశ్రమల కాలంలో ఉన్న వాళ్ళంటే, మనము చూస్తే ఈ భక్తులు ఎవరైతే ముగింపులో ఈ మహాశ్రమల అంతములో మరి హతసాక్షులుగా చేయబడ్డారు. చూడండి, ఎక్కడ మనం చూస్తామంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనంలో వారు అన్నారు, ఏమన్నారు? నాథా అని పిలిచారు. రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనం. నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని నాదా. ఏమని పిలిచారు? నాదా. ఇప్పుడు నీ మాట చెప్పున అంటే సమాధానముతో ఆయన పోనిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. ఆయన ఎలాంటి సమాధానం అంటే, భూమి మీద ఈ మహాశ్రమల తర్వాత ఈ కడబోరం రోగినప్పుడు ఎవరైతే మెలకుగా ఉండి ఆ బోర శబ్దానికి మరి ఈ మహాశ్రమలు జయించేవారు ఉంటారో, ముద్ర వేయించుకోరో, వారు కూడా ఎక్కడ కొనుపోబడతారంట? మేఘమండలములోనికి కొనుపోబడతారు. మహాశ్రమల కాలం. అర్థమైందండి? శ్రమలు, మహాశ్రమలు. 3.5 సంవత్సరాల శ్రమలు, 3.5 సంవత్సరాలేమో మహాశ్రమలు. అవి జరిగితే ఆ పైన ప్రభు కూడా అక్కడ విందు కూడా చేస్తాడు. ఏంటది? ఎవరైతే శ్రమలను జయించి ఎక్కడికి పరమండలానికి వెళతారో, ప్రభు దగ్గర ఉంటారో, వారికి విందు జరుగుతుంది అక్కడ. ఎంతకాలము? 3.5 సంవత్సరాలు, 7 ఏళ్ళు కాదు, 3.5 సంవత్సరాలు విందు జరుగుతుంది మహాశ్రమల కాలంలో. ఎందుకంటే 3.5 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడనే ఉన్నారు కదా, శ్రమలు పడ్డారు కదా. 3.5 సంవత్సరాలు, 7 ఏళ్లకు 3.5 సంవత్సరాలు ఏం చేశారు? వాళ్ళు శ్రమలు అనుభవించారు, మహాశ్రమలను తప్పించుకున్నారు. అర్థమైందని? మహాశ్రమలు తప్పించుకున్నారు. సరే, ఇలాంటి పరిస్థితులలో మరి అన్య జనాంగము, విడివడిన విశ్వాసులు, దాంట్లో యూదులు కూడా ఉంటారు, వాళ్ళు ముద్ర వేయించుకోరు. వాళ్ళెవరో యోహాను గారికే తెలియలేదంట. మహాశ్రమలు అనిపించిన వాళ్ళెవరో యోహాను గారికే తెలియలేదంట. చదవండి 4వ అధ్యాయం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం అనుకుంటా. చూడండి, కాదు 7వ అధ్యాయం చూడండి. ప్రకటన 7వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 7 14వ వచనం. లేక 13, 14 చదువుదాం. 13, 14. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. ఎవరిని అడిగినాడు? అండి? యోహాను గారిని అడిగినాడు. పరలోకంలో ఎంతమంది పెద్దలు ఉన్నారు? 24 పెద్దలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎక్కడ రాయలే. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే 12 మంది యేసుప్రభు శిష్యులు, 12 మంది ఇశ్రాయేలీలు, గోత్రపు వారు అంటారు. కానీ వారి గురించి ఇక్కడ ఎక్కువ ప్రస్తావన చేయలేదు. కానీ పెద్దలు అన్నాడంతే. ఏమన్నాడు? పెద్దలు 24. సరే, పెద్దల్లో ఒకడు అన్నాడంట, యోహాను గారితో అన్నాడంట, యోహానా, వీళ్ళు ఎవరో నీకు తెలుసా అని అడిగినాడంట. వాళ్ళు ఎలా ఉన్నారంట? తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. వీళ్ళు ఎవరో నీకు తెలుసా అని అడిగితే
ఆయన అన్నాడంట, అందుకు నేనయ్యా నీకే తెలియననగా నాకైతే తెలీదు. అదేదో అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో యోహాన్ గారికి కూడా తెలియలేదు. అప్పుడు ఆ పెద్ద చెప్పినాడంట, ఏమన్నాడు, రండి, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుకుని వాటిని ఏం చేశారంట, తెలుపు చేసుకున్నారు. మహాశ్రమల నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు మహాశ్రమ. చెప్పినాడు ఆ పెద్ద చెప్పినాడు, యోహానా వాళ్ళు ఎవరో తెలుసా, మహాశ్రమ నుంచి వచ్చారు. గొర్రెపిల్ల రక్తంలో ఏం చేశారు, వారు వస్త్రాలు రక్తంలో వస్త్రం ఉదుక్కుంటే ఎలా ఉంటుందండి, వస్త్రం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలా, తెల్లగా ఉండాలా? రక్తంలో వస్త్రము ఎలా ఉంటుందంటే తెలుపు కాలేదు అసలే. రక్తంలో వస్త్రము నీచు గొంపు కొట్టుకుంటూ ఎలా ఉండాలా, చాలా అసహ్యంగా ఉంటుంది. లేకపోతే దాని రంగు ఎరుపు గనక ఎరుపు రంగులో ఉండాలా, అంతేనా? కానీ రక్తంలో ఉదుక్కున్న వస్త్రాలు అంటే తెల్లగా ఉన్నాయంట. చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంది. మంచి ఏంటది, ఏరియల్ సర్ఫ్ వేసినా కానీ అంత వైట్ అవ్వట్లేదు ఇప్పుడు కదా. సూపర్ ఎక్సెల్ సర్ఫ్ వేసినా కానీ టైడ్, ఇంకా అనేకమైన పేర్లు ఉన్నాయి, మంచి మంచి కాస్ట్లీ. ఇప్పుడు అయితే లిక్విడ్లు వచ్చేసాయి. లిక్విడ్లు, ఆ లిక్విడ్లు వేసినా కానీ అంత వైట్ కావట్లే. కానీ రక్తంలో మంచిదే ఏమైందంట, వైట్ అయిపోయిందంట. ఎవరెవరు వస్త్రాలు రక్తంలో ఉంచబడ్డాయి చెప్పండి బైబిల్లో, మీకు తెలిసిన వస్త్రాలు. ఎవరెవరు వస్త్రాలు రక్తంలో ముంచబడ్డాయి మీకు తెలిసినది చెప్పండి. యేసేపు వస్త్రమో రక్తంలో ముంచబడ్డది. వెరీ గుడ్. ఇంకా ఇంకెవరు? యేసుప్రభు గారి వస్త్రం లేదా? ఏమైపోయింది? ఎర్రని అంగి తడిసిపోయింది. అర్థమైందా? రక్తముతో తడిసిపోయింది. చివరికి మరి వీళ్ళెవరు? మహాశ్రమల నుంచి వచ్చిన వారి యొక్క వస్త్రాలు కూడా ఏమైపోయినాయంట, రక్తములో ముంచబడ్డాయి. యోసేపు వస్త్రము రక్తంలో ముంచబడ్డది కనుక యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అయిపోయాడు. నీకు అర్థమైందండి? అన్నలు పోయి, అయ్యా ఇదిగో ఇది నీ కుమారునిదేనా? అవును. ఏమైనాడు? ఏదో దుష్టమృగం చంపేసింది. ఇదిగో రక్తములో చూడు, రక్తం మడుగైపోయింది వస్త్రం. కానీ ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంట, వస్త్రం మడిగైంది కానీ యోసేపు కింగ్, ఐగుప్తు దేశానికి రాజైపోయాడు. యేసు ప్రభువు గారి యొక్క వస్త్రము రక్తంలో ముంచబడ్డది, రక్తసిక్తం అయిపోయింది. కానీ ప్రపంచానికి రాజు అయిపోయినాడు ఆయన. ప్రపంచాన్ని కదిలించాడు, ప్రపంచ పాపాలు క్షమించాడు. అయితే వీళ్ళెవరు? యోహాను గారికి తెలియలేదు. కానీ మహాశ్రమల నుంచి వచ్చారు వీళ్ళు. అర్థమైందండి? శ్రమలు తర్వాత మహాశ్రమలు. ఎందుకంటే అటు ఇటు ఉన్న కొంతమంది యూదులు ఉన్నారు, ఇక్కడ యూదులు ఉన్నారు, అన్యజనాంగం ఉన్నారు. ఈ కార్యాలన్నీ చూసి ఇంకా మార్పు చెంది 666 ముద్ర భూమి మీదకి వస్తుంది. 666 ముద్ర కూడా వేయించుకోలేదు. 666 ముద్ర వేయించుకుంటేనే సరుకిస్తారు. అర్థమైందండి? ఆధార్ కార్డు ఉంటేనే టిక్కెట్ కొడుతున్నారు కదా ఇప్పుడు. ఆధార్ కార్డు ఉంటేనే టిక్కెట్. ఏ టిక్కెట్? బస్సు టిక్కెట్. మీకు బాగా తెలుసు, బస్ టిక్కెట్. అలాగే 666 ముద్ర ఉంటేనే బస్ టిక్కెట్. అప్పుడు ఆధార్ కార్డు చెల్లదు. మీకు అర్థమైందా? 666 ముద్ర ఉంటేనే ఏ టిక్కెట్ ఉంటుంది? బస్ టిక్కెట్ ఉంటుంది. 666 ముద్ర ఉంటేనే నీకు రైస్ అమ్ముతారు, రేషన్ ఉంటుంది. 666 ముద్ర ఉంటేనే పెన్షన్లు ఉంటాయి. 666 ముద్ర ఉంటేనే ఎక్కడికైనా ఏ మార్కెట్లోకి వెళ్ళినా కూరగాయలకి పోయినా ఏమయ్యా ఏం కొంటకు మరి కాయగూరలకు కావాలండి, ముద్ర ఉందా? ఏది చూపించు ఒకసారి. ఏంటది? 600. అది అంత్యక్రీస్తు ముద్ర. అది మనం వేయించుకోకూడదు. అదే మహాశ్రమ. మీకు అర్థమైందా? ఆ ముద్ర వేయించుకోకపోతే ఏమీ లేదు. రేషన్ లేదు, టిక్కెట్లు లేవు, ఇంకా పెన్షన్ లేవు, చెప్పరేంటండి, ఉద్యోగాలు లేవు, కాయగూరలు లేవు, అసలు ఏది కూడా నీకు అమ్మరు. అంటే నిన్ను వెలివేస్తారు, చెరసాల్లో పెడతారు, బాధిస్తారు. ఎందుకు వేయించుకోలేదు నువ్వు ఒక తీవ్రవాది కింద చూస్తారు నిన్ను, అంతేనా?
నిన్ను ఒక తీవ్రవాదిగా చూస్తారు, నిన్ను హింస పెడతారు. మహాశ్రమలవి అంటే అన్ని బాధలు అనుభవించినా కానీ దేవుని కొరకు ముద్ర వేయించుకోకుండా నిలబడిన వాళ్ళే గొర్రెపిల్ల రక్తంలో ఉన్న వాళ్ళు. వీళ్ళు దేవుని కొరకు ఏం చేశారు? మహాశ్రమలు అనిపించారు. అర్థమైందా? మహాశ్రమలు అనిపించారు. జాగ్రత్త, అది అంత్యక్రీస్తు ముద్ర. అదొక మృగము సంఖ్య అన్నాడు. మృగము, క్రూర మృగం ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్ళే ప్రకటన గ్రంథంలో సంఘాల కాడే ఉన్నాం. వెళ్ళేగొల్లు వాడి గురించి మనం చెప్పుకుందాం. అంత్యక్రీస్తు ముద్ర, దాన్ని మనం ఏం చేయకూడదు? వేయించుకోకూడదు. మీరు ఎంతమంది నిలబడతారో మరి. ఇప్పుడు వినేస్తాం, అర్థమైందా? ఇప్పుడు వినేస్తాం. కానీ సమయం వచ్చేసరికి ఎంతమంది నిలబడతారు? అందుకంటాడు, అంతము వరకు సహించువాడే రక్షించబడును. అంతం ఉంటుంది, అంతం వరకు. ఏ అంతమో? కృపాయుగమో అంతవరకు సహనం ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే అంత సులభమైన జీవితం కాదు. ఏదో బైబిల్ పట్టుకుని వచ్చి కూర్చుని ఆరాధన చేసేసి ప్రార్థన చేసేసి వెళ్ళిపోయినంత సులువైనది కాదు. మహాశ్రమలు ఉన్నాయి. అన్యజనాంగానికి, యూదులకు, ఇంకా కొంతమంది విడిచిపెట్టబడిన వారికి. ఈ శ్రమలో కూడా ఆ ముద్రలు వేయించుకోకుండా దేవుని కొరకు ఏం చేసేవారు? హతసాక్షులు అయిపోయినారు వాళ్ళు. దేవుని కొరకు ఏమైపోతారు? ఏమవుతుంది? తిండి లేకపోతే ఏమవుతుంది? చేస్తాం. దేవుని కొరకు నిలబడిన వాళ్ళు. అర్థమైందా? దేవుని కొరకు ఒక ఆయన రాత్రి అదే అంటాడు, ఏమయ్యా ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోయావంటే నాకు ఆకలి చేస్తుందండి అంటున్నాడు. అంటే ప్రార్థన చేసుకోవడానికి నీకు సమయం లేదు, కానీ తినడానికి సమయం ఉంది. మీకు అర్థమైందా నేను అనేది? ప్రార్థన చేయించుకోవడానికి ఏమీ లేదు, నీకు సమయం లేదు, కానీ తినడానికి ఏది గొప్ప? తిండి గొప్ప, ప్రార్థన గొప్ప? మనకైతే తిండే గొప్ప అనుకుంటాను కదా. పరలోక రాజ్యము భోజనము పానీయము కాదు. జాగ్రత్త, భూమి మీదకి మహాశ్రమలు వస్తున్నాయి. పరలోక రాజ్యము భోజనము పానీయము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమనై ఉంది పరలోక రాజ్యం. ప్రియా సహోదరి సహోదరుడా, మరి పరలోకం పోవాలంటే ఎలా వెళ్ళాలంటే ఒక పాట ఉంటుంది. అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు నీవు, అండమాన్ వెళ్ళాలంటే షిప్లో వెళ్ళొచ్చు నీవు, ఇండియాలో ఎక్కడికైనా ట్రైన్ బస్లో వెళ్ళవచ్చు, ఇండియాలో ఎక్కడికైనా ట్రైన్ బస్లో వెళ్ళవచ్చు. పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే దేర్ ఈజ్ వన్ వే, వన్ వే, వన్ వే. ఆ వన్ వే మన యేసు ప్రభు. దేర్ ఈజ్ వన్ వే, వన్ వే, వన్ వే. ఆ వన్ వే మన యేసు ప్రభు. అంటే పరలోకం పోవాలంటే యేసు ప్రభు ఒక్కడే మార్గం. యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. యేసు ప్రభు నమ్ముకోవా? ముద్ర వేయించుకుంటావా? 666 ముద్ర వేయించుకుంటావా? ముద్ర వేయించుకొనని వాళ్ళే మహాశ్రమల నుంచి వచ్చారు. వారి జీవితం ఎంత రక్తసిక్తమైపోయినా కానీ వారి హృదయంలో ఏం చేసుకున్నారంట? వాళ్ళు తెలుపు చేసుకున్నారంట. వాళ్ళ వస్త్రానంటే హృదయం అనే వస్త్రాన్ని యోహాను గారికి అర్థమైంది. అయ్యా అట్లాగా అన్నాడు. అయితే ఇప్పుడు ఈ మహాశ్రమల అంతములో, నేను ముగిస్తాను, మహాశ్రమల అంతములో ఇప్పుడు వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఎక్కడికి? ఆకాశ మండలములోని ప్రభువును ఎదుర్కోవడానికి మేఘాల మీద వెళ్ళినప్పుడు ప్రభు ఏమో పరమండలం నుంచి సంఘముతో వస్తాడంట. అంటే శ్రమలు పడి వెళ్ళారు కదా, ఆ సంఘముతో ఆయన ఏం చేస్తాడంట? పరమణంలో ఉన్న సంఘం ఉంది కదా, మనకంటే ముందుగా ఉన్న భక్తులు ఉన్నారు. ఎవరెల్లో? ఎక్కడ? మలాకికా నుంచి చక్కటి మాటలు ఉంటాయండి, జ్ఞాపకం రావట్లేదు. ఆయన ట్రై చేద్దాం. ఏబేలు మొదలుకొని మలాకి వరకు దేవుని కొరకు హతసాక్షులు అయిపోయిన వాళ్ళు. ఆదాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అయ్యో, అక్కడ ఆ ప్రభువు ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, ఆయన చనిపోయే సమయానికి ఇదేంటిది పరదేశి ఎక్కడుండేదంట? క్రింద ఉండేదట. భూమండలమో క్రింద ఉండేదంట. ఆయన చనిపోయి ఏం చేశాడు? ఒక ప్రక్కన పరదేశి ఉంటే ఓ ప్రక్కన ఏముంది? పాతాళం ఉంది. అందుకే ఈ ధనవంతుడు అడిగాడు, అయ్యా
నీ ఎవరిని అబ్రహాముని, నీ వ్రేలు కొనతో నాకు కొంచెం చీకుడు నీళ్ళేవు అంటే అబ్రహం గారు ఏమన్నాడు, మీకును మాకును మధ్యన ఏముంది, పెద్ద అగాధం ఉంది. అగాధమే అడ్డు, అర్థమైందా? ఇద్దరికి అగాధమే అడ్డు. యేసు ప్రభుల వారు ఎప్పుడైతే మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడో ఆయన నేరుగా ఆ పరదేశంలోకి వెళ్ళి చెరగా తీసుకుపోయాడంట. పరదేశంలో ఏమున్నారు వాళ్ళు? పరదేశంలో పడున్నారు వాళ్ళు. ఆ యొక్క ఆ క్రింద ఉన్న పరదేశిని ఆయనతో పాటు తీసుకుపోయాడంట. ఇప్పుడు ఆయన సంఘముతో, అంటే మనకంటే ముందుగా ఎత్తబడిన వారు, ప్రభు కొరకు హతసాక్షులైన వారు, క్రీస్తునందున్న మృతులు మొదట లేస్తారన్నాడు కదా, వాళ్ళందరూ కూడా మరి ఏలియా, మోషేలు కానించి అందరూ కూడా మరి సంఘముతో ఆయన ఏం చేస్తాడంట? ఎక్కడికి వస్తాడు ఆయన? మేఘమండలం వరకు వస్తాడంట. పరమండలం నుంచి ఎక్కడికి వస్తాడు? ఇక్కడ భూమి మీద మహాశ్రమలు పడిన ఈ ప్రజలందరూ కూడా ముద్ర వేయించుకోలేని వాళ్ళు, దేవుని కొరకు నిలబడ్డ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంట? పక్షిరాజు వలె రెక్కల జాచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మేఘాల మీదకి వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? మేఘముల మీదకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ప్రభుని ఎదుర్కొంటామంట. అంటే సంఘముతో ఆయన వస్తున్నాడు. ఈ మహాశ్రమలు వచ్చిన ఈ జనం ఉన్నారు. అంతకుముందు వెళ్ళిపోయినా, శ్రమల పడి వెళ్ళిపోయినా ఇంకో 3.5 సంవత్సరాలు ఆయనతో నివాసం చేస్తూ ఏంటిది ఆ విందులో, గొర్రెపిల్ల పెండ్లి విందులో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. సరే, వీళ్ళందరూ కలిపి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయన భూమి మీదకి ఆహ్వానిస్తారంట. ఎవరని? భూమండలానికి రమ్మని అడుగుతారట. భూమండలానికి, ప్రభువా మరి నువ్వు వస్తానన్నావు కదా, ఎందుకు రావాలి ఆయన భూమండలానికి? ఎందుకు వస్తాడని చెప్పండి. ఆయన పరిపాలన ఎక్కడంటే భూమండలం మీదే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడో 1000 ఏండ్ల పాలన. ఏం చెప్పండి? 1000 ఏండ్ల పాలన. 1000 సంవత్సరాలు ఆయన రాజ్యం చేస్తాడంట. అప్పుడు యేసుప్రభు వారు భూమండలంలో ప్రజలతో, అప్పుడు ఏదేనులో ఆదాము అవ్వలతో ఏ విధంగా అయితే చాలా ఫ్రెండ్లీగా సొంత బిడ్డల వల్లే చూసుకుంటూ సహవాసం చేస్తూ మాట్లాడుతూ వచ్చాడో, ఈ ప్రజలందరితో ఎవరైతే ప్రభు దగ్గర చేరతారో ఆ ప్రజలందరితో ఆయన సహవాసం చేస్తూ ఆయన మనతో ఉంటాడంట. ఎక్కడ రాస్తాడంటే 21 అనుకోండి, చూడండి. ఇదిగో దేవుని నివాసము, 21:3 ప్రకటన 21:3 త్వరగా. అప్పుడు ఇదిగో దేవుని నివాసము ఎవరితో ఉందంట? ఎవరితో ఉంది దేవుని నివాసము? మనుషులతో ఉంది. దేవుడు ఉంటాడు. దేవుడు 1000 ఏండ్ల పాలన చేస్తాడు. అప్పుడు ఈ ప్రభును ఆ ప్రజలందరూ ఏం చేస్తారంటే ఏకో చుక్కగా చూస్తారంట. అర్థమైందా? అయ్యా, మా జీవితాల్లో ఉదయించావు. మరి దావీదుని ఏం చూశారు ఆ ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలందరూ ఎలా చూశారు దావీదుని? దీపంగా చూశారు. అర్థమైందా? దావీదుని ఏమన్నారయ్యా, నీవు ఇశ్రాయేలు ప్రజలకు దీపము, నీవేమవ్వకూడదు, ఆరిపోకూడదు, ఇక నుంచి మాతో యుద్ధానికి రాకుండా ప్రమాణం చేయమన్నారు. అసలు దావీదు ఉన్నది యుద్ధం చేయడానికి, రాకుండా ఎలా ఉంటాడు ఆయన? నువ్వు ఆరిపోకూడదయ్యా, నువ్వేం చేయకూడదు. అలాగా ఈ దేవుని ఆత్మ సంబంధమైన ఈ ప్రభును ఇప్పుడు ఉన్న ప్రజలందరూ ఆయన పరిపాలనలోకి 1000 ఏండ్ల పాలనలో ఆయనతో పాటు నిన్ను కూడా ఏలికలుగా చేస్తాడు. రెండవది ఏం చేస్తాడంటే ఆ ఏలుబడిలో యేసు ప్రభు వారిని ఆ ప్రజలందరూ, అంటే ఆ ప్రజలు మనం కూడా ఉండాలా. వేరే ప్రజలుగా జరిగేదే చరిత్ర, జరగబోయే చరిత్ర చెప్పుకుంటున్నాం, ఇంకా జరగలేదు ఇది. ఈ ప్రజలందరూ ఆయన ఎలా చూస్తారంట? వేకో చుక్కగా చూస్తారు. ఏమి కారణం? ఆయన వేకో చుక్కగా ఆయన కలిగి ఉండడానికి కారణం ఏంటి? మొదటిది పాపాన్ని జయించారు. రెండవది స్వయాన్ని జయించారు. మూడవది సాతాన్ని జయించారు. కనుక వేకో చుక్కగా వారితో ఉంటాడు. 1000 ఏండ్ల పాలన. 1000 ఏండ్ల పాలన అంతము తర్వాత, అర్థమైందా? 1000 ఏండ్ల పాలన అయిపోయిన తర్వాత ఆకాశమును భూమిని రగుల పెడతాడు. అప్పుడు ఈ ప్రజలందరినీ దేవుడు తీసుకుపోతాడు. ఎక్కడికి? పరమండలానికి వెళ్ళిపోతారు వీళ్ళు. మళ్ళా ఆకాశాన్ని భూమిని రగలగెట్టేస్తాడు. ఎక్కువ ఉండదు. ఇందాకనే మనం చెప్పుకున్నాం. 2 పేతురు చదవండి. 2 పేతురు అధ్యాయం, అది 2 పేతురులో చదువున్నాం కదా, తీయండి. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. 11
ఆ, ఆకాశం మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతులు మిక్కటమైన వేణువులు లయమైపోతాయి, కృత్యాలన్నీ కాలిపోతాయి. ఆ, ఆ, ఆ. ఇప్పుడు ఆకాశమును భూమి రగులుకుంటాయి, తగులు పెట్టేస్తాడు దేవుడు. ఉండవు, భూమి మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి. 1000 ఏండ్ల పాలన తర్వాత, ఏనండి జాగ్రత్తగా, 1000 ఏండ్ల పాలన తర్వాత ఏమవుతుంది? ఆకాశము భూమి గతించిపోతుంది, ఉండదు, కాలిపోతుంది. ఈ 1000 ఏండ్ల యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ పరిపాలన చేస్తే పాతాళములో వాళ్ళు ఏం చేస్తున్నారండి? పాతాళం ఉంది, అర్థమైందా? ఈ 1000 ఏండ్ల పాలనలో మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి అంటే, ఈ మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? వారికి ఇచ్చిన స్థానం ఏంటి? పాతాళం. పాతాళంలో ఏముంది? యాతన. అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే అగ్ని మండుతూనే ఉంటుంది కానీ మనిషి మాత్రమో చావడు. పాతాళంలో యాతన పడతారంట వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఎవరైతే దేవుని కొరకు శ్రమలు అనుభవించారో, ఎవరైతే దేవుని కొరకు తమ హృదయాలను ఎవరైతే యేసు జీవితంలోనికి ఆహ్వానించరో వాళ్ళందరూ కూడా ఎక్కడుంటారు? ఇప్పుడు పాతాళంలో యాతన పడతారు. 1000 ఏండ్ల పాలన ఇక్కడ చక్కగా జరుగుతుంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంట? అప్పుడు దేవుడు పాతాళము, భూమి, ఆకాశము అంతటినీ కాల్ చేసేసేస్తాడు, మొత్తం తగులు పెట్టేస్తాడు, ఉండదు ఇంకా. పాతాళం, అదే రెండో మరణం. పాతాళంలో ఉన్న ఆత్మలు కూడా కాలిపోతాయి. అర్థమైందండి? రెండో మరణం అని చెప్తుంది బైబిల్ అదే. మొదటి మరణము శరీరం చచ్చిపోతుంది. మొదటి మరణం అందరికీ ఉంది, శరీరమో చచ్చిపోతుంది. రెండో మరణం ఏంటి చెప్పండి? ఆత్మ చచ్చిపోతుంది. ఏ ఆత్మ నుంచి అగ్ని, కింద నుంచి అగ్ని ఎక్కడ తప్పించుకుంటుంది? ఇంకా అవకాశం లేదు, కాలిపోతుందంట, బూడిదైపోతుందంట. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీతి సూర్యుడిగా అక్కడ ఉన్న ప్రజలపై ఉదయిస్తాడంట. ఆయన వేకు చుక్క. చదవండి 4వ అధ్యాయం, మలాకి గ్రంథం 4వ అధ్యాయం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం చదవండి. 4వ వచనమా 2వ వచనమా? అయితే నా నామమునందు భయభక్తులు గలవారాగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు. ఎవరికి నీతి సూర్యుడినా? ఎవరికి? శ్రమలు అనుభవించి దేవుని కొరకు నిలబడిన వ్యక్తులు వెళ్ళు. 666 ముద్ర వేయించుకొనిన వాళ్ళు వెళ్ళు. శ్రమలలో నిలబడిన వాళ్ళు, ప్రభు కొరకు ఎదురు చూచిన వాళ్ళు, పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగిరిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళకేమి ఎవరు ఉదయిస్తారంట? ఎప్పుడు? భూమండలం అంతా తగులడిపోయినప్పుడు. అక్కడ రాశాడు కదా, కొలిమి యాలి అనగా నియమింపబడిన దినం వస్తుంది, కొలిమి కాలినట్లు గర్విష్ఠులు, దుర్మార్గులు. ఏం రాశాడు అక్కడ? అందరూ కూడా ఎలా ఉంటారంట? కొయ్య కాలు వలె ఉంటారు. అందరినీ కాల్చేస్తుంది, ఏ ఒక్కరిని కూడా విడిచి. ఆత్మలు కాలిపోతాయి, ఇంకా ఆత్మలు ఉండవు. ఆత్మలు ఉండవు. భూమి మీదే మనుషులు, పరమండలంలో ఆత్మలు, పాతాళంలో ఆత్మలు. అర్థమైందా? ఈ మనుషులు ఎక్కడుంటారు? వీళ్ళు ఈ శరీరంతో, ఈ శరీరంతో ఎక్కడ? భూమి మీద మట్టికే. పరమండలానికి పోయినా లేక ప్రభు దగ్గరికి వెళ్ళినా మార్పు చెంది ఆత్మలే పోతాయి. పాతాళానికి పోయినా ఆత్మలే పోతాయి. ప్రభు దగ్గరికి వెళ్ళిన ఆత్మలు రక్షించబడతాయి. వేకో చుక్కగా ఆయనే ఉండి వారిని కనికరిస్తాడు, వారికి దీపమై ఆకలి దప్పులు లేకుండా వారిని కాపాడుతూ ఉంటాడు. ఆ పాతాళంలోనికి పోయిన ఆత్మలు కాలిపోతాయి, రక్షించబడవు, ఇంకా కాలిపోతాయి, ఇంకా కనబడవు, డెలీట్ అయిపోతాయి. మీకు అర్థమైందండి? డెలీట్ అయిపోతాయి, కనబడవు. కనుక మరి ప్రభు దగ్గర చేరాలని ఆశ నీకుంటే ఈ క్షణమందే జయ జీవితము కలిగి ఉండు. తుయితేరుకు దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఇదంతా కూడా అంతమైపోయిన తర్వాతనే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి వస్తుంది. ఈ భూమి ఆకాశము తగులడిపోయిన తర్వాత, బూడిదైపోయిన తర్వాత దేవుడు మరలా ఏమిస్తాడంట? క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. యోహాను గారు అక్కడ వరకే చూశాడు, దేవుడు అక్కడ వరకే. తర్వాత సృష్టి ఎలా ఉంటుందో తెలియదు. ఈ భూమి మీద, ఈ ఆకాశం మీదకి మరి సృష్టిని కలిగజేసిన తర్వాత ఎవరిని పంపించినాడు? మొట్టమొదటిగా ఎవరు వచ్చినారు భూమి మీదకి? దేవుడు సృష్టిని కలిగజేసిన తర్వాత మొట్టమొదటి భూమి మీదకి ఎవరు వచ్చినారు? ఎవరు వచ్చారు? మనుషుడా? సైతానుడు వచ్చినాడు.
ఎవరు వచ్చినారు? అపవాది వచ్చాడు ముందు. వాడి గర్వాన్ని బట్టి త్రోసివేయబడ్డాడు. అపవాది వచ్చి దేవుని బిడ్డలను పాడు చేశాడు వెళ్ళి. ఎక్కడ? ఏదైనాలో. అంటే ఈ భూమి మీదకి ప్రభు పంపించినాడు. అర్థమైందా? సేమ్ అదే అంటే అంతకన్నా బాగుంటుంది. ఎక్కడ? పరలోకంలో. మరలా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కలుగు చేసిన తర్వాత మరి ఎలా ఉంటుందో సృష్టి మనకు తెలియదు. కానీ అక్కడ ఒక మాట రాశాడు, సముద్రం కూడా కనబడదట. ఏం కనబడదో? పాడతాం కదా పాట. నూతనాకాశమును భూమి నేను జూచితే, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్, ముందున్న భూమి ఆకాశముల దృశ్యమాయెను, సముద్రమికను లేదు అందున్న వెళ్ళను, నూతనాకాశమును భూమి నేను జూచితే, అందుండే శాంతి ఆనంద జ్యోతి. చాలా అద్భుతంగా ఉంటుందంట ఆ ప్రపంచం. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రభు దగ్గర ఉంటాం, ప్రభు రాజ్యంలో ఉంటాం. 1000 ఏళ్ళ పాలన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? భూమిని ఆకాశాన్ని తగులబెడతాడు. ఆత్మలు కాలిపోతాయి. పాతాళంలో ఉన్న ఆత్మలు కాలిపోతాయి. నువ్వు కాలిపోతావా? నువ్వు రక్షించబడాలని ఆశ నీకుంటే, పక్షిరాజుల వల్ల రెక్కల చాచి పరమణ మేఘముల మీద కొనుపో ప్రభుని ఎదుర్కోవాలని ఆశ నీకుంటే, ఈ క్షణమందే జై జీవితం కలిగి ఉండు. తుయితైరలో ఉన్న సంఘానికి దేవుడు హెచ్చరిక చేశాడు. జయించు, జయించు వానికి నేను ఏమిస్తానో వేకోచుక్కనేస్తాను. ప్రభువే ఉంటాడు నీతో. ప్రభువే నీతో సహవాసం చేస్తాడు. ప్రభువే నీతో కాపురం చేస్తాడు. ప్రభువే నీకు దీపముగా ఉంటాడు. ఆయన ఉంటే ఇంకేముంటాయండి? ఏడుపు ఉండదు, బాధ ఉండదు, ఇబ్బందులు ఉండవు, రోగాలు ఉండవు అసలే. అర్థమైంది? ఇక్కడైతే అన్ని రోగాలే భూమి మీద కదా. ఏదో రోగం, ఒక మనిషి అన్న తర్వాత ఏదో రోగం లేని వ్యక్తి ఎవడో ఉన్నాడు భూమి మీద. అర్థమైందా? లోపల ఏదో రోగం ఏలుబడి చేస్తాడు. కానీ ప్రభు దగ్గర ఏముండవో? రోగములు ఉండవంట. చాలా అద్భుతం కాదు ఇదంతా? అద్భుతమైన సృష్టి. ఆ సృష్టిలో నువ్వు ప్రవేశించాలంటే నీకు నీవుగా పరీక్ష చేసుకో. నేనేమై ఉన్నాను? ప్రభు రాబోతున్నాడు. భూమి మీదకి మహాశ్రమలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. మరి సహనం కలిగి ఉన్నానా? వాటిని నేను జయించగలనా? యేసు ప్రభు వేకు చుక్కను నా హృదయంలో ఉంచుకోగలనా? ఏమన్నాడు? తెల్లవారి వేకు చుక్క, ఉదయకాలం వచ్చే వేకు చుక్క. దేవుని వాక్యం చదువుతున్నాను, వాక్యానికి నా హృదయంలో చోటు ఇచ్చాను. అదే 119:11 అంటాడు, నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను అంటాడు. నా దేవుని యొక్క వాక్యం నా హృదయంలో ఉందా లేదా? దేవుని యొక్క వాక్యం ఉంటే వేకు చుక్క నీలో ఉన్నట్టే. ఆ వేకు చుక్క ప్రభువే. 10,000 మందిలో అతి కాంక్షణీయుడైన నీ హృదయంలో ఉన్నాడా లేదా? ఆ వేకు చుక్క లేకపోయి ఉంటే కనుక 1000 ఏళ్ల పాలనలో నీకేమీ లేదు, నువ్వు అధికారు కాలేవు, వేకు చుక్క నీతో ఉండదు కూడా. సహవాసము చక్కటి అవకాశం ఇచ్చినాడు. ఈ కృపకాలము ముగియకుండా చేయాల. కడబోర వచ్చిందా? ఆ తర్వాత ప్రభువా మరి ఇప్పుడు నేను రక్షించబడతాను, ఇప్పుడు మారు మనసు పొందుతాను, కుదరదు. అర్థమైందా? కృపకాలం ముగిసిందంటే ఇక నీకు ఏమి లేదు, క్షమాపణ లేదు, ఇంక అయిపోయింది. ఇప్పుడే. అందుకని పాట రాసినాడు భక్తుడు, కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా, కృపకాలంలో ప్రవేశం అంగీకరించు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీకు నీవే పరీక్ష చేసుకో. ఈ భూమి అంతమవుతుంది. ప్రకటన 4:1 ప్రకారం కృపకాలం ముగుస్తుంది, కడబోరం రోగుతుంది, మృతులు లేపడుతున్నారు, సజీవులు మార్పు చెందుతున్నారు. మనమందరం కూడా ఆకాశము మేఘంలో కొనుక్కోబడి ప్రభుని ఎదుర్కొని ఆయన భూమి మీదకి ఏం చేయాలా? ఆహ్వానించాలి. ఆయనతో కలిసి మరలా ఎక్కడే రావాలా? భూమి మీద పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలన. పాపం ఉండదు ఆయన పాలనలో. ఏముండదు? పాపం ఉండదు ఆయన పాలనలో. ద్వేషం ఉండదు ఆయన పాలనలో. అసూయ ఉండదు ఆయన పాలనలో. ఏముండదు? ఎందుకంటే ఇంకా మనుషులు కాదు, ఆత్మలవి. మీకు అర్థమైందండి? ఎవరుంటారు? ఈ శరీరాలతో భూమి మీదకి వస్తాననుకుంటామే, మరలా నీకు ఆశ ఉంటుందేమో. అలాంటి ఆశపడకు. ఆత్మల అక్షయత ధరించి భూమి మీద ఉంటావు. ప్రభువుతో ఉండాలంటే ప్రభు వాళ్ళే ఉంటావు. ఆయన స్వరూపంలోనికి మార్చబడతావు. అర్థమైందా? మళ్ళా రెండోసారి భూమి మీద బాగానే వస్తాంలే, మళ్ళీ చూడొచ్చులే మా ఊరు తనకనుకుంటావేమో. ఏ ఊరు చూడలేవు. అర్థమైందా? ఈ శరీరం కాదు, గుర్తుపెట్టుకుని వస్తామా, ఈ శరీరంతో నువ్వు రావు. అక్షయత ధరించి వస్తావు. ఏంటి? మార్పు చెందేసినావు కదా, నీ ఆత్మలు వస్తాయి. చూడండి, మోషే గారు ఎక్కడికి? కానాను దేశం వెళ్ళాలని ఎంతో ఆశపడ్డాడు. నెబో శిఖరం ఎక్కించాడు,
నలుమూలలు చూపించాడు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే మోషే గారికి తెలియదు అంత అందంగా ఉంటుందని. పాలు తేనెలు, నువ్వు చెప్పినట్టుగా పాలు తేనెలు ప్రవహించే దేశం అయ్యా, రాగి కూడా ఉంది, విస్తారమైన పంటలు ఉన్నాయి, చాలా సస్యమలంగా ఉంది. మోషే గారు చాలా సంతోషం వేసిందంట చూడగానే. కానీ దేవుడు ఏమన్నాడు, నువ్వు చూసినావు కదా అక్కడికి నువ్వు వెళ్ళవన్నాడంట. నువ్వు చూసినావు కదా, అదేంటి ప్రభువా, నన్ను నువ్వేం చేయలేదు, సన్మానించలే, నా మాట నీ వినలే, ఒక్క మాట మనతో మాట్లాడవంటే దాన్ని ఏం చేశాడు, కొట్టేసినాడు. కనుక మరి ఆ రెండు కారణాలు బట్టి ద్రోహులారా అన్నాడు, వాళ్ళు ఇసుకుపోయి వాళ్ళని పిలిచినాడు, నువ్వు వెళ్ళవు అన్నాడు. ఎంత బాధ వచ్చి ఉంటుంది మోషే గారికి. శరీరంతో వెళ్ళలేదు కానీ జాగ్రత్తగా వినండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర కొండ అంటారు. బైబిల్లో కొండలు ఉన్నాయి, ధన్యత కొండలు ఉన్నాయి, ఒలివల కొండ ఉంది, గెత్సేమనే కొండ ఉంది. అలాగే ఇదే కొండ, ఇది రూపాంతర, అంటే ఆయన రూపం మారిపోయింది ఆ కొండ మీద ఉన్నప్పుడు. అక్కడకు మోషే ఏలియాలు వచ్చారంట. ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు మోషే ఏలియాలు? శరీరంతో కాదు, వారి ఆత్మలు వచ్చాయి. అయితే ఆయన రూపాంతరం చెందబడిన ప్రదేశము ఏ దేశం అంటే అది కానాను దేశం. మీకు అర్థమైందా? ఏ దేశమో? మోషే గారు శరీరముతో కానాను దేశంలో ప్రవేశించలేదు, కానీ అప్పుడు దేంతో ప్రవేశించాడండి? మోషే గారు ఆత్మ కానాను దేశంలోకి వచ్చింది. ఆశ నెరవేరిందా? ఆహాయా బూరా ఎప్పుడో ధ్వనించునో, ఆహానాయాశ ఎప్పుడు తీరుతుందో, ఆహాయా భూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహానాయాశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు, తండ్రి నా కన్నీటి తుడుచునెప్పుడు, ఆశతో వేచి నా హృదయం. మోషే గారు ఎంత ఆనందించుంటాడండి. కానాను దేశంలో నేను అడుగు పెట్టలేకపోయినా బాధతో చచ్చిపోయాడు. కానీ ఆయనకు ఆత్మ ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ప్రభుతో మాట్లాడడానికి కానాను దేశంలోకి వచ్చింది. తన ఆశ తీరిపోయింది. మీకు అర్థమైందా? అలాగే మరలా భూమి మీద పరిపాలన అంటే ఈ శరీరంతోనే ఉండవు, ఆత్మల పరిపాలన. అది దేవుడు ఆత్మ, నీవు కూడా ఆత్మనే. స్త్రీ పురుషుడు భేదము లేని ఆత్మది, పాపము లేని ఆత్మది. మీకు అర్థమైందా? ఆ రాజ్యంలో వేండ్ల పాలనలో ఏముండదంట? పాపము కనబడదు, శాపము కనబడదు, జాతి, రంగు, ఆ కులమో ఈ కులమో, కులాలు కూడా ఉండవు అక్కడ. అర్థమైందా? రంగులు ఉండవు, ఎరుపు నలుపు రంగులు ఉండవు, అందరూ ఒకటే. అర్థమైందా? అందరూ ఒకటే, అందరూ ఒకే రీతిలో ఉంటారు. అర్థమైందా? ప్రభు దగ్గర చేరిన వాళ్ళందరూ ఒకటే. మీకు చాలా పర్యాలు చెప్పినాను. చిన్న బిడ్డ ప్రాణం ఎంత ఉందో, ఆత్మ ఎంత ఉందో, నీ ఆత్మ కూడా అంతే ఉంటుంది. అక్కడ తేడా ఉండదు. అక్కడ సంత వీధులు లేవు. ఒకవేళ సంత చేసుకుందామే అనుకుంటావేమో ఇజ్రాయేల్ అన్న, ఏమయ్యా లేటుగా వచ్చి సంత చేసుకోవాలంటావు. అక్కడ సంత వీధులు లేవంట, కర్మగారాలు లేవంట. తెలుసా మీకు? కర్మగారాలు తెలియదు కనుకనే దేవుడు ముందుగా చెప్పేశాడు. ఆ పాలనలో పాపమే లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేడు, ఆత్మలు మాత్రము కనబడతాయి. స్త్రీ పురుషుడు ఈ శరీరానికే లింగభేదం కనుక ఆ పరిపాలనే
వేరు. శాపము లేదు. అర్థమైందా? నిత్యము ఆనందముతో కూడిన ఆ పరిపాలన, ఆ పాలనలోనే ఉండవా? ఇప్పుడు అన్ని బాధలే కదా, తెల్లవారు లేచి బాధలు కదా, తెల్లవారితే బాధలు ఈ పరిపాలనలో కదండి. ఏదో షాకు, ఏదో వేదన, కానీ ఆ పరిపాలనలో ఏముండదు, ఏ బాధ లేదు. మరి ఆ పరిపాలనలో నువ్వు చేరవా? ప్రభు పరిపాలన నీకు వద్దా? వేయేండ్ల పాలన మీకు వద్దా? వేయేండ్ల పాలన రావాలంటే ఈ కృపాయుగంలోనే నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. ఈ కృపాయుగంలో మన జీవితాలు మార్చుకోకపోతే వేయేండ్ల పాలన ఉన్నామో పక్షిరాజు వలె అదే ఏం చేయమో, ఎగరమో, మేఘాల మీద కొనుపోబడమో, ప్రభును ఎదుర్కొనలేం. అందుకే దీనిని బట్టి నీకు నీవే పరీక్ష చేసుకో. నేను వెళతానా లేదా? పరిపాలనలో ఆయన పరిపాలన నేను ఉంటానా లేదా? అందరూ ఏలికలేనంట. ఆయనతో పాటు ఏం చేస్తారంట? నేను రాజులుగా చేసేస్తాడంట. ఎంత అద్భుతం! ఇంకెవరు ఉండరు ఇంకా నీ మీద ఏలుబడి చేసేవాళ్ళు. ఏ ప్రభుత్వాలు ఏలుబడి చేయవు. ప్రభువే కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లా. అంతం వరకు సహించుకున్న వాడు ఏం చేయబడతాడు? రక్షించబడతాడు. అలా ఉండినట్లుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడింది కాక. ఉంటా ఉన్నాము, పరీక్షించుకుంటా ఉన్నాం. ఇదిగో యోగ్యమైన విధానంలో తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకున్న వారమై తండ్రి ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో మా యొక్క బ్రతుకులు ఏ రీతిగా ఉన్నావో కేవలము ఈ లోకంలో మరి ఆ యొక్క